హలో ఎవ్రీవన్. భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదో మీకు తెలుసా? ఇండియాలో నేషనల్ పార్కులు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటి నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అసలు జిమ్ కార్బెట్ అని ఎందుకు ఆ పేరు పెట్టారు? నేషనల్ పార్కులో ఇంకా ఎలాంటి ప్రత్యేకత ఉన్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జిమ్ కార్బెట్ ఎవరు? జిమ్ కార్బెట్ అనేది బ్రిటిష్ భారత వన్యప్రాణి రక్షకుడు మరియు వేటగాడు. ముఖ్యంగా పులులు, ఏనుగులు, ఇతర జంతువులను రక్షించడంలో ఎంతో సహాయపడ్డాడు. నేషనల్ పార్క్ పేరు ఎందుకు పెట్టారు అంటే 1936లో హరిద్వార్ సమీపంలో మొట్టమొదటి నేషనల్ పార్కును స్థాపించబడింది. భారతదేశంలో జంతు రక్షణ కోసము ఎంతో కృషి చేసిన జిమ్ కార్బెట్ ఎఫర్ట్స్ గుర్తుగా ఆయన పేరు పెట్టారు. అసలు పార్కుకు వెళ్తే ఏ జంతువును ఎక్కువగా చూడాలని ఆసక్తిగా ఉంటారు. అదేవిధంగా ఒక చిన్న అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఉత్తరాఖండ్లోని ఉన్న జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనానికి వెళ్ళాడు. అఖిల్ జీప్లో కూర్చొని అడవిలోకి వెళ్ళాడు. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని పొదాలు, మధ్యలో వంకరగా పారుతున్న నది చూసి అతనికి చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు గైడ్ మామయ్య చెప్పాడు, ఇది భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. దీన్ని కార్బెట్ గారి పేరు మీద పెట్టారు. అడవిలోకి కొంచెం లోతుగా వెళ్ళగానే అకస్మాత్తుగా అందరూ నిశ్శబ్దంగా కళ్ళప్పగించి చూశారు. జీప్ నడుస్తుంది. అడవి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఏదో జరగబోతుంది అని అందరూ అనుకున్నారు. మీరు పార్కుకి వెళ్తే ఏ జంతువుని చూడాలనుకుంటున్నారో, ఎక్కువగా ఏ జంతువు చూడాలని ఆసక్తిగా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా పులిని దగ్గరగా చూసారా? నిజమైన పులిని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అలాగే అందరూ నిశ్శబ్దంగా కళ్ళప్పగించి చూస్తున్నారు. ఎందుకంటే దూరంలో ఒక రాయల్ బెంగాల్ పులి నడుస్తూ కనిపించింది. అఖిల్కి అది చూడగానే చాలా భయం వేసింది. అఖిల్ ఇంకా ఏనుగులను, జింకలను కూడా చూశాడు. అక్కడ పారుతున్న నదిని చూసి ఎంతో సంతోషపడ్డాడు. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇందులో ముఖ్యమైన విషయాలు తెలుసుకొని ఉంటారు కదా. మీకు తెలియని విషయాలను తెలపడం కోసం ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు ఇలాంటివి తెలుసుకోవాలని అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.